వెల్కమ్ టు ఈశ్వర్ స్టడీ. ప్రీవియస్ ఈవీఎస్ బిట్స్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్, మొక్కల ఆకుల నుండి ఆవిరి రూపంలో నీరు విడుదలయ్యే ప్రక్రియని ఏమంటారు? ఆప్షన్ 1 శ్వాసక్రియ, 2 కిరణజన్య సంయోగక్రియ, 3 విసర్జనస్క్రియ, 4 బాష్పోత్సేకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 బాష్పోత్సేకం. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో మడతబందు కీలు గల భాగాలు ఏవి? ఆప్షన్ 1 మోకాలు, మెడ, 2 మెడ, ముంచెయ్యి, 3 ముంజేయి, మోకాలు, 4 మెడ, భుజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ముంజేయి, మోకాలు. నెక్స్ట్ క్వశ్చన్, కరణం మల్లేశ్వరి ఒలింపిక్స్ పథకం గెలిచిన రంగం ఏది? ఆప్షన్ 1 టెన్నిస్, 2 వెయిట్ లిఫ్టింగ్, 3 షూటింగ్, 4 బాక్సింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వెయిట్ లిఫ్టింగ్. నెక్స్ట్ క్వశ్చన్, గాలి వేగాన్ని కనుగొనుటకు ఉపయోగించు పరికరం ఏది? ఆప్షన్ 1 బారోమీటర్, 2 అనిమోమీటర్, 3 హైగ్రోమీటర్, 4 లాక్టోమీటర్. గాలి వేగాన్ని కొలిసేది ఏదంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అనిమోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, సర్ థామస్ ఆల్వా ఎడిసన్ తన విద్యుత్ బల్బు నందు ఫిలమెంట్గా దీనిని వాడలేదు? ఆప్షన్ 1 ప్లాటినం తీగ, 2 వెదురు తీగ, 4 టంగస్టన్ తీగ, 4 మసిపూసిన నూలు దారము. విద్యుత్ బల్బును ఫిలమెంట్గా వాడినది ఏదంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 టంగస్టన్ తీగ. నెక్స్ట్ క్వశ్చన్, కలుషితమైన నీటి నుండి ద్రవరూపం మరుగు నీటిపై తేలియాడే నూనె, గీజు వంటి పదార్థాలను తీసివేసి శుద్ధి చేసిన నీటిని ఎలా అంటారు? ఆప్షన్ 1 నిర్మలమైన నీరు, 2 తాగునీరు, 3 భూగర్భ జలం, 4 లవణ జలం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 నిర్మలమైన నీరు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ కంటిలోని పచ్చ చుక్క ఏది? ఆప్షన్ 1 తక్కువ దృష్టి గల భాగం, 2 మస్క దృష్టి గల భాగం, 3 దృష్టి జ్ఞానం లేని భాగం, 4 మంచి దృష్టి గల భాగం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 మంచి దృష్టి గల భాగం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో గోదావరి నదిపై నిర్మించబడ్డ ఆనకట్టలు ఏవి? ఆప్షన్ 1 శ్రీరామ్ సాగర్, బి ధవళేశ్వరం, బి శ్రీశైలం, డి జైక్వాడి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అంటే శ్రీరామ్ సాగర్, ధవళేశ్వరం, జైక్వాడి, శ్రీశైలం కృష్ణానదిపై. నెక్స్ట్ క్వశ్చన్, భౌగోళికంగా మన దేశాన్ని 6 మండలాలుగా విభజించారు. దీని ప్రకారం దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు
దక్షిణ భారత రాష్ట్రాలు ఏమంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో వరి రకం కానిది? అంశ, 2 స్వర్ణ, 3 ఆశ, 4 మసూరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఆశ అనేది వరి రకం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు అని ఎవరు పిలుస్తారు? వైట్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ 1 జేకే కొరియన్, 2 ఎంఎస్ స్వామినాథన్, 3 జేసి బోస్, 4 రోనాల్డ్ రాస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జేకే కొరియన్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అడవుల్లో నివసించు గిరిజన తెగ ఏవి? ఆప్షన్ 1 కోయ సవర, 2 సవర కువి, 3 కువి కోయ, 4 గదబ కోయ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సవర కువి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంధన పొదుపుకు సంబంధించి సరికాని వాక్యం ఏది? సరికాని వాక్యం ఇంధన పొదుపుకు సంబంధించి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఆహార పదార్థాలను ఎక్కువ సమయం ఉడికించాలి అనేది. నెక్స్ట్ క్వశ్చన్, ఫలదీకరణ తర్వాత ఫలంగా మారు పుష్ప భాగం ఏది? ఆప్షన్ 1 అండాశయం, 2 పరాగరేణువు, 3 కీలం, 4 పరాగ కోశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండాశయం. నెక్స్ట్, కింది వాటిలో సజాత మిశ్రమాన్ని ఎంపిక చేయండి. సజాతి మిశ్రమం. ఆప్షన్ 1 గాలి, 2 పాలు, 3 వెన్న, 4 షూ పాలిష్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 గాలి. నెక్స్ట్ క్వశ్చన్, రమేష్ తిరుపతిలో తన అమ్మ, నాన్న, చెల్లి, చిన్నాన్న, చిన్నమ్మ, అవ్వ మరియు తాతగారితో కలిసి నివసిస్తున్నాడు. ఇది ఏ రకమైన కుటుంబం? ఆప్షన్ 1 వెష్టి కుటుంబం, 2 ఆధునిక కుటుంబం, 3 చక్కని కుటుంబం, 4 సమిష్టి కుటుంబం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సమిష్టి కుటుంబం. నెక్స్ట్ క్వశ్చన్, చీరాల పేరాల ఉద్యమ నాయకుడు ఎవరు? చీరాల పేరాల ఉద్యమ నాయకుడు. ఆప్షన్ 1 మొట్నూరు కృష్ణారావు, 2 చిలకం రామచంద్రారెడ్డి, 3 దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, 4 భోగరాజు పట్టాభి సీతారామయ్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తేదీ ఏది? ఆప్షన్ 1 2010 ఏప్రిల్ 2, 2012 ఏప్రిల్ 1, 2012 మార్చ్ 1, 2010 ఏప్రిల్ 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 2010 ఏప్రిల్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయ కాలంలో నాయంకర్లుగా పిలువబడేవి ఏవి? నాయంకర్లు. ఆప్షన్ 1 పెద్ద చెరువులు, 2 శిస్తు వసూలు చేసుకుని హక్కు గల గ్రామాలు, 3 దేవాలయాలు, 4 సామంతరాజులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 శిస్తు వసూలు చేసుకునే హక్కు గల గ్రామాలను నాయంకర్లుగా పిలిచేవారు.
నెక్స్ట్ క్వశ్చన్, సూఫీ గురువు సమావేశాలు జరుపుకునే ప్రదేశం ఏది? సూఫీ గురువులు సమావేశాలు జరుపుకునే ప్రదేశం. ఆప్షన్ 1 తరీకా, 2 సిల్సిలా, 3 ఖాన్కాహా, 4 వక్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఖాన్కాహా. నెక్స్ట్ క్వశ్చన్, 1928లో భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసిన వారు ఎవరు? 1928లో భారతదేశం రాజ్యాంగం తయారు చేసింది ఎవరంటే ఆప్షన్ 1 దాదాబాయి నౌరోజీ, 2 మోతీలాల్ నెహ్రూ, 3 సత్యేంద్రనాథ్ ఠాగూర్, 4 రాజ్ బిహారీ బోస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మోతీలాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశాన్ని అన్ని రకాల ధ్యాస నుండి పోషణ నుంచి విముక్తం చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను అని అన్నవారు ఎవరు? ఆప్షన్ 1 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, 2 డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, 3 మహాత్మా గాంధీ, 4 ఉదయనాథ్ కుంజ్రు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, భారత యుద్ధతంత్రంలో తుపాకులు మరపిరంగులు ప్రవేశపెట్టిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆప్షన్ 1 జహంగీర్, 2 అక్బర్, 3 హుమయూన్, 4 బాబర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 బాబర్. నెక్స్ట్ క్వశ్చన్, కవోష్ణ సముద్ర ప్రవాహాలు అనగా వార్మ్ ఓషన్ కరెంట్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సంవత్సరం పొడవునా ప్రయాణించే నీటి ప్రవాహాలు. నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞాన శాస్త్రం మరియు సాంఘిక శాస్త్రాలను సమైక్యంగా పరిసరాల విజ్ఞానంగా చదవాలని సూచించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ఎన్సిఎఫ్ 2005. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి సూర్యగ్రహణం ఏర్పడుటకు గల కారణాల గురించి వ్యాఖ్యానిస్తే అది కింది లక్ష్యమునకు సంబంధించినది. కారణాలు వ్యాఖ్యానిస్తే అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వినియోగం. నెక్స్ట్ క్వశ్చన్, 5వ తరగతిలోని ఈ పరిసరాల విజ్ఞాన పాఠం విజ్ఞాన శాస్త్రానికి సాంఘిక శాస్త్రానికి సంబంధం కలిగి ఉన్నదానికి మంచి ఉదాహరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అడవులు గిరిజనులు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులను పరిశోధకుని స్థానంలో ఉంచగల పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సృజనాత్మక సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఋతువుల మార్పును వివరించగలే ఉత్తమ చలనచిత్ర రకం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పద్ధతి చలన చిత్రాలు ప్రాసెస్ ఫిల్మ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ముఖ్య ప్రయోజనం ఏమిటి? ఎన్సిఎఫ్ యొక్క ముఖ్య ప్రయోజనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పరీక్షల పట్ల ఆందోళన పోటీతత్వాన్ని అధిగమించడం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.